మనం భగవంతుడికి చేసే పంచ ఉపచారాలు, వాటి వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలను చెప్పుకుందాం. ఉపచారం అంటే సేవ. చేసే ప్రతి ఉపచారానికి భావన అనేది ముఖ్యం. భావన బలంగా ఉంటే కేవలం అక్షింతలు వేసినా సరే దేవతకు విశేష ఉపచారం చేసినట్లే. దేవతకి మనం దాసులమని భావన చేస్తూ ఈ ఉపచారాలు చేయాలి. అసలు ఉపచార సేవలు వివిధ రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే పంచోపచారాలు, దశోపచారాలు, షోడశోపచారాలు, అష్టాదశోపచారాలు, చతుషష్ఠి ఉపచారాలు. అయితే ఈరోజు మనం పంచోపచారాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అసలు పంచోపచారాలు అంటే ఏంటి అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. భగవంతుణ్ణి ఈ పంచోపచారాలతో పూజించడం వెనుక ఒక అంతరార్థం దాగి ఉంది. మనకు జ్ఞానేంద్రియములు 5 ఉంటాయి. అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5ంటికి 5 శక్తులు ఉంటాయి. అవే చూపు, వాసన, వినికిడి, రుచి, స్పర్శ. వీటికి ఈ పంచోపచారాలకు సంబంధం ఉంది. భగవంతుడు మనకి ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చి వాటికి ఆ శక్తులు ఇవ్వకుండా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒక్కసారి మెదడు గతి తప్పుతుంది. అందుకే మనకు 5 ఇంద్రియాలను ఇచ్చి వాటికి ఆయా శక్తుల్ని ఇచ్చి మనకు సుఖదుఖాలను పరిచయం చేసిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే ఈ పంచోపచార సేవ. ఈ పంచోపచార సేవ యొక్క పరమార్థం. పంచోపచార సేవలో ఒక్కొక్క దాన్ని చూద్దాం. మొదటిది దీపం. ఈశ్వరా, నా కంటికి చూపునిచ్చి ఈ లోకంలోని అన్ని వింతలను చూసే భాగ్యం నాకు కలిగించావు. కాబట్టి నా కంటికి వెలుగును ప్రసాదించిన నీ ముందు ఈ దీపం వెలిగించి నీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని దేవుడికి దీపం పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది. ఇక రెండవది ధూపం. ఈశ్వరా, నా ముక్కుకు వాసన చూసే శక్తినిచ్చావు. అందుకే నేను వివిధ రకాల పరిమళాలను ఆఘ్రానించి సుఖాలు పొందుతున్నాను. దీనికి కృతజ్ఞతగా నీకు ధూపం వేస్తున్నాను అని నమస్కరించాలి. దేవుడికి ధూపం వేయడంలోని అంతరార్థం ఇది. ఇక మూడవది నైవేద్యం. ఈశ్వర, నాకు నాలుకని ఇచ్చి నేను తిన్న పదార్థముల యొక్క రుచిని తెలిపే రసాంకురాలను నా నాలుక మీద ఉంచావు. దీనికి కృతజ్ఞతగా నీకు నైవేద్యం సమర్పిస్తున్నానని నమస్కారం చేసుకోవాలి. దేవుడికి నైవేద్యం పెట్టడంలోని అంతరార్థం ఇది. ఇక నాలుగవది గంధం. ఈశ్వర, నా చర్మానికి స్పర్శనిచ్చి నాకు వేడి, చలి వంటి వివిధ రకాల ఉద్వేగాలను కలిగిస్తున్నావు. దీనికి కృతజ్ఞతగా నీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను అని నమస్కారం చేసుకోవాలి. దేవుడికి గంధం సమర్పించడంలోని అంతరార్థం ఇది. ఇక ఐదవది పుష్పం. ఈశ్వర, నాకు నా చెవులకు వినికిడి శక్తినిచ్చావు. కాబట్టే నేను ఈ చెవులతో ఎన్నో మంచి విషయాలు విని వాటిని ఆచరిస్తూ ధర్మంగా జీవిస్తున్నాను. పుష్పం జ్ఞానానికి ప్రతీక. నేను వినడం ద్వారానే ఎక్కువగా జ్ఞానాన్ని పొందగలను. దీనికి కృతజ్ఞతగా నీకు పుష్పాలు సమర్పిస్తున్నాను అని నమస్కారం చేసుకోవాలి. దేవుడికి పూలు పెట్టడంలోని అంతరార్థం ఇది. అయితే దేవుడు మన నుండి ఈ ఉపచారాలను ఆశించి మనకు ఇవన్నీ ఇస్తాడు అని అనుకోవడం పొరపాటు. ఇవన్నీ మనకు ఇచ్చి మనకు ఇంత సహాయం చేసినటువంటి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం మన కనీస ధర్మం. ఆ ధర్మాన్ని పాటించే మార్గమే ఈ ఉపచార సేవ. ఈ పంచోపచారాల గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.